ఒక న్యాయవాది తన కొడుకు వివాహం చేసేందుకు మంచి సంబంధం చూడాలని ఒక కుటుంబాన్ని సంప్రదించేందుకు వారి ఇంటికి వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు తల్లి వంట చేస్తుండగా కూతురు టీవీ చూస్తూ కనిపించింది. ఆ క్షణంలో న్యాయవాది ఏం చెప్పకుండా తిరిగి వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి ఇంటిని శుభ్రం చేస్తుండగా కూతురు నిద్రపోతున్నట్లు గమనించాడు. ఈసారి కూడా ఆయన ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా భోజనం చేసి తిరిగి వచ్చాడు. మూడోసారి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి పాత్రలు శుభ్రం చేస్తుంటే కూతురు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కనిపించింది. ఇన్నిసార్లు గమనించిన తర్వాత న్యాయవాది తన ఇంటికి తిరిగి వచ్చి ఆ కుటుంబానికి ఫోన్ ద్వారా మీ సంబంధం ఇష్టం లేదని చెప్పాడు. ఏమైంది అని వాళ్ళు అడగ్గా, నేను 3 సార్లు మీ అమ్మాయిని చూశాను. ప్రతిసారి తల్లి ఇంటి పనుల్లో బిజీగా ఉండగా కూతురు ఒక్కసారైనా తల్లికి సహాయం చేయలేదని గమనించాను. ఒక కూతురు తన తల్లికి సహాయం చేయకపోతే కొత్త కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత చూపుతుందనే నమ్మకం నాకు లేదు. కుటుంబంలో సంస్కారం, నైతిక విలువలు, బాధ్యత చాలా ముఖ్యమైనవి. వివాహం అనేది కేవలం 2 వ్యక్తులను కలపడం కాదు, అది 2 కుటుంబాల కలయిక. అది మీ కూతురు దగ్గర కనిపించలేదని చెప్పాడు. నిజమే కదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.